పావని సత్య ఝాన్సీ లక్ష్మి దంపతుల ప్రతి నెల మొదటి మంగళవారం మన వృద్ధులాశ్రమంలో భోజన ఏర్పాటు చేస్తున్నారు. వారు వారి కుటుంబం ఎవరు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి వారు ఏ కారణం చేత మనకి భోజనం ఏర్పాటు చేస్తున్నారో మనకి క్లియర్గా తెలియజేయలేదు. అయినా కూడా మనం వారి మనోవాంఛ వాళ్ళు బయటకు చెప్పుకోలేని కోరిక ఏదైనా సరే ఆ భగవంతుడు సన్నిధిలో ఆ కోరిక నెరవేరాలని మనమంతా ఆ దేవుడిని ప్రార్థిద్దాం. మరి ఈ దంపతులు ప్రతి నెల మనకి భోజనాలు పెడుతున్నారు. మరి అన్నదాత మనకి ప్రతి మంగళవారం మొదటి మంగళవారం ప్రతి నెల మొదటి మంగళవారం మనకి అన్నదాతలైన ఈ దంపతులు ఎల్లప్పుడూ సిరి సంపదలతో పిల్లా పాపలతో సకల అష్టైశ్వర్య సుఖ సంతోషాలతో మరి జీవితంలో ఏ రకమైన బాధ లేకుండా నిండు నూరేళ్ళు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మన వృద్ధులందరి ఆశీర్వాదాలతో వాళ్ళ ఎల్లకాలం సుఖంగా జీవిస్తారని మనంతా మనసారా కోరుకుంటున్నాం. మరి ఈరోజు మనకి అన్నదాత అయిన ఆ పావని దంపతులు చల్లగా ఉండాలని అన్నదాత సుఖీ భవ అన్నాం. జై హింద్.